హాయ్ హలో నమస్తే. డిఎంకే వాళ్ళు డీలిమిటేషన్ బిల్లుకి మేము మద్దతు ఇవ్వటం లేదు అని ఈ గోడి మీడియా చాలా ప్రచారం చేస్తుంది. 2 గంటలు ఇక అయిపోయింది. డిఎంకే వాళ్ళు మద్దతు ఇచ్చేస్తున్నారు, నరేంద్ర మోడీ గారికి, ఎన్డీఏకి మద్దతు ఇచ్చేస్తున్నారు. సో డిఎంకే ఈజ్ గోయింగ్ టు సపోర్ట్ ది బిల్, డీలిమిటేషన్ బిల్ అని అది పెట్టారు. బట్ ఇమ్మీడియట్గా వాళ్ళు ఎవరు జైరామ్ రమేష్ ప్రెస్ మీట్ పెట్టి డిఎంకే వాళ్ళు మీరు ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయొద్దు, మేము ఎందుకు ఇస్తాము, మద్దతు ఎందుకు ఇస్తాం మేము అని జైరామ్ రమేష్ ఎందుకు వై దేర్ ఆర్ 2 కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్. ఒక అతను బయటకు వచ్చి డిఎంకే సపోర్ట్ చేస్తున్నట్టుగా మాట్లాడిందని ఒక అతను వచ్చి ప్రెస్ మీట్లో చెప్పాడు. చెప్పగానే అది వైల్డ్ ఫైర్గా గోడి మీడియాలో విపరీతంగా థంబ్నెయిల్స్ వేసి బులెటిన్స్ రన్ చేశారు 1 గంట 2 గంటలు. వెంటనే కాంగ్రెస్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి జైరామ్ రమేష్ ఇది ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేశారని చెప్పి జైరామ్ రమేష్ చెప్పాడు. సో ఎందుకు ఇంత కాంట్రవర్సీ వచ్చింది, ఇంత కన్ఫ్యూజన్ ఎందుకు వచ్చింది అనేది లోపలికి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు ఈరోజు 19 జూలై జరిగినటువంటి ఇష్యూస్లో మనం 2 ఇష్యూస్ సపరేట్గా చూద్దాం. ఒకటి ఆల్ పార్టీ మీటింగ్లో ఏం జరిగింది అనేది ఒకటి చూద్దాం. రెండోది ఈ డిఎంకే వాళ్ళు స్టాండ్ మార్చుకొని డీలిమిటేషన్ బిల్లుకి మేము సపోర్ట్ చేస్తాం అన్నారా అనే దాని గురించి కూడా మాట్లాడదాం. యాక్చువల్గా ఆల్ పార్టీ మీటింగ్లో ఏం జరిగిందంటే కొన్ని బిల్లుల మీద వీళ్ళు చర్చించారు. ఒకటి ఇది జనరల్గా ప్రతిసారి పార్లమెంట్ మాన్సూన్ సెషన్ జరిగినా, సమ్మర్ సెషన్ జరిగిన, ఏ సెషన్ జరిగినా సరే పార్లమెంట్కి ముందు ఆల్ పార్టీ మీటింగ్ అనేది కస్టమరీ మీటింగ్. అది దట్స్ అ కస్టమరీ స్టాండర్డ్ ప్రాక్టీస్ ఈజ్ దట్ ఆల్ పార్టీ మీటింగ్. సో అలాగే ఆల్ పార్టీ మీటింగ్ పెట్టారు, అన్ని పొలిటికల్ పార్టీలు వెళ్ళారు. అక్కడ కొన్ని డీలిమిటేషన్ బిల్లుకి సంబంధించి, కొన్ని గవర్నమెంట్ బిల్స్కి సంబంధించి స్మూత్ ఫంక్షనింగ్గా పార్లమెంట్ ఎలా జరగాలి, డిబేట్స్కి ఎంత టైం ఇవ్వాలనే దాని మీద ప్రతిసారి చర్చిస్తారు. ఇప్పుడు కూడా అలానే చర్చించారు. అది ఆల్ పార్టీ మీటింగ్లో జరిగింది. దానికి కొన్ని పొలిటికల్ పార్టీస్ లైక్ బీజేపీ, ఎన్డీఏ వాళ్ళే ఇంట్రడ్యూస్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఎలాగూ దాన్ని సపోర్ట్ చేస్తారు, వాళ్ళే డెసిషన్ తీసుకుంటారు కాబట్టి వాళ్ళ మధ్య మిస్అండర్స్టాండింగ్ ఏమి ఉండదు బీజేపీ ఎన్డీఏకి సంబంధించి. ఇక్కడ డిఎంకే కాంట్రవర్సీ వచ్చింది. ఏంది డిఎంకే కాంట్రవర్సీ? డిఎంకే లీడర్సు ఈ బిల్లుని, డీలిమిటేషన్ బిల్లుని సపోర్ట్ చేస్తామని వాళ్ళు నిజంగా అన్నారా అంటే లోపలికి వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది. యాక్చువల్గా ఏమన్నారు డిఎంకే వాళ్ళు ఏమన్నారంటే, వీ విల్ స్టడీ ది కంటెంట్స్ ఆఫ్ ది బిల్ ఆఫ్టర్ ఇట్ ఇంట్రడ్యూస్డ్ అన్నారు. ఎందుకు ఈ మాట అన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఈ మాట అన్నారంటే, బిల్లు పెట్టినప్పుడు అంటే ఆల్ పార్టీ మీటింగ్లో బీజేపీ వాళ్ళు ఏమన్నారంటే, మీరు ముందుగానే గొడవ చేయకండి, అపోజిషన్ వాళ్ళు ముందుగానే గొడవ చేయకండి, మేము బిల్లు పెడతాము ఫస్ట్, ఆ తర్వాత మొత్తం చదవండి, చదివిన తర్వాత మీ అభిప్రాయం చెప్పండి, చర్చిద్దామన్నారు. అది కేంద్ర ప్రభుత్వం చెప్పింది. బట్ వీళ్ళు చాలా రోజుల నుంచి చెప్తుంది ఏంటంటే, నువ్వు బిల్లు పెట్టిన తర్వాత చర్చించడం ఏంది, ముందే ఒక నైట్ ఇచ్చేస్తారు కదా బిల్లులో ఏముందనేది ప్రతిసారి. ఇప్పుడు ఎందుకు మీరు ఆ రోజు స్పాట్లో మీరు బిల్లులు ఇస్తున్నారన్నారు? సార్ వాళ్ళు చాలా రోజుల నుంచి చేస్తున్నారు, వాళ్ళకి 1 డే బిఫోర్ బిల్లులో ఏముందనేది ఇవ్వట్లేదు, ఆ స్పాట్లో పెట్టేసి రన్ చేస్తున్నారు. వీళ్ళు గొడవ చేస్తారని ఏదైనా సార్ వాళ్ళ ప్లాన్ మనకు తెలియదు. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ ప్లాన్. సో ఇప్పుడు కూడా అదే అన్నారు. ఏమంటే మేము బిల్లు ఇంట్రడ్యూస్ చేస్తాము, రేపు ఇంట్రడ్యూస్ చేసిన తరువాత మీకు నచ్చితే మీరు అప్పుడు డిస్కషన్ చేద్దామన్నారు. ఇప్పుడు అది అన్నారు కాబట్టి డిఎంకే వాళ్ళు ఏమన్నారు, దెన్ మీరు బిల్లు పెట్టిన తర్వాతే మీరు చర్చిద్దామన్నారు కాబట్టి బిల్లు పెట్టిన తర్వాత మాట్లాడదామన్నారు. అంతే తప్ప సపోర్ట్ చేస్తామన్నా. వీ విల్ స్టడీ ది కంటెంట్స్ ఆఫ్ ది బిల్ ఆఫ్టర్ ఇట్ ఈస్ ఇంట్రడ్యూస్డ్. ఇది యాక్చువల్గా డిఎంకే వాళ్ళ అంది. దీన్ని అక్కడ ఇంకొక మాట కూడా అన్నారు. ఏమన్నారు, మేము ఏ నిర్ణయం తీసుకున్నా తమిళనాడు ఇంట్రెస్ట్కి సంబంధించి నిర్ణయం తీసుకుంటా ఉన్నారు, తమిళనాడు ఇంట్రెస్ట్ని బట్టి నిర్ణయం తీసుకుంటా ఉన్నారు. అంతేగాని ఎక్కడ కూడా మేము సపోర్ట్ ద బిల్ అనలా. కానీ అక్కడ ఆల్ పార్టీల మీటింగ్లో ఒక ఆయన బయటకు వచ్చి ఏం చెప్పాడంటే, ఇదిగో డిఎంకే వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉన్నారని చెప్పగానే మొత్తం వైల్డ్ ఫైర్ లాగా గోడి మీడియా మొత్తం తక్కువ కొట్టేసింది, డిఎంకే బిల్ సపోర్ట్ చేస్తున్నారని. వాళ్ళు మేము అయితే ఒకటైతే షూరింది, వాళ్ళు ఇండియా బ్లాక్ లైన్లో వెళ్తలా. వాళ్ళు ఏమన్నారంటే, ఇండిపెండెంట్గా మేము బిల్లు స్టడీ చేసిన తర్వాత మేము వెళ్తామని అంటున్నారు. ఓకే, ఎందుకంటే వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళతో ఇష్యూ ఉంది కాబట్టి, బికాస్ ఆఫ్ విజయ్. ఓకే, ఇప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారంటే, మేము అపోజిషన్ పార్టీలు అందరితో టచ్లో ఉన్నాము, మా దగ్గర యూనిటీ ఉంది, డిఎంకే వాళ్ళు కూడా అపోజ్ చేస్తారు బిల్లుని, కాబట్టి మీరు ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయొద్దు, మీడియాలో వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అనేది అదొక పెద్ద ఫేక్ న్యూస్ అని జైరామ్ రమేష్ చెప్పాడు అనమాట. అయితే ఇంక మిగతా పార్టీస్ వాళ్ళందరూ కూడా అంటున్నారు. ఇప్పుడు మరి వీళ్ళు ఎందుకు తగులుకున్నారు, నేషనల్ మీడియాలు ఎందుకు తగులుకున్నారు, డిఎంకే సపోర్ట్ చేస్తుంది అని చెప్పేసి వీళ్ళు టకటక
వేశారు. ఎందుకు వేసారు అనేది మనకు తెలియదు. మేము ఎందుకన్నా అంటే గతంలో వాళ్ళు స్ట్రైట్గా డీలిమిటేషన్ అపోజ్ చేస్తామనే పదం వాడేవాళ్ళు. గతంలో డిఎంకే ఎప్పుడు మాట్లాడినా వీ అపోజ్ డీలిమిటేషన్ అనేవాళ్ళు. అక్కడ కేంద్రంలో మీరు బిల్లు పెట్టిన తర్వాత మీరు నిర్ణయం తీసుకోండి అన్నారు కాబట్టి, సరే మేము చదివిన తరువాత మేము నిర్ణయం తీసుకుంటామని దీన్ని కంపేర్ చేసుకొని అపోజ్ అనలేదు కాబట్టి సపోర్ట్ అని చెప్పి కొట్టారు వీళ్ళు. డిఎంకే సాఫ్ట్ ఇన్ ది స్టాండ్, సో బిల్లుని సపోర్ట్ చేయబోతున్నారని వాళ్ళు విపరీతంగా కొట్టారు. ఇప్పుడు ఇమీడియట్గా ఆయన జయరాం రమేష్ రావాల్సి వచ్చింది. అఫ్కోర్స్ ఫండమెంటల్ ఫ్యాక్ట్ ఏంటంటే కాంగ్రెస్ డిఎంకే అనేవి రెండు కలిసి లేవు ఇప్పుడు. బికాజ్ ఆఫ్ విజయ్ వాళ్ళిద్దరి మధ్య క్లాష్ వచ్చేసింది. బట్ ఇతను ఒక మాట కూడా అన్నట్టు జయరాం రమేష్ ఏంటంటే డిఎంకే అనేది బీజేపీతో అండర్స్టాండింగ్లోకి వెళ్ళారు. వాళ్ళు ఆల్రెడీ సపోర్ట్ ది బిల్ని సపోర్ట్ చేయబోతున్నారు అన్నట్టుగా మీడియా వచ్చింది అనేది చెప్పాడు. అయితే కాంగ్రెస్ వాళ్ళు స్టిల్ డిఎంకే వాళ్ళతో మాట్లాడుతున్నారు. బీజేపీ డిఎంకే అండర్స్టాండింగ్ అనేది లేదు అనేది మేము చెప్పలేము. వాళ్ళు 100% అండర్స్టాండింగ్లో ఉన్నారు. అపోజిషన్ అనేది మేము ఇంకా డిఎంకేతో మాట్లాడుతున్నాం అంటున్నారు. అంటే డిఎంకే వాళ్ళు కేంద్రంతో టచ్లోకి వెళ్ళారు అనేది అతను అగ్రీ చేయడం. ఓకే, సో ఇది ఒకటి అర్థమైంది. డీలిమిటేషన్ అనేది ఎర్లియర్ పొజిషన్ కాబట్టి దీనంతా గురించి వాళ్ళు సరే ఏదైనా సరే దిస్ ఈజ్ యాక్చువల్లీ వేర్ ది మీడియా క్రియేటెడ్ ఎ బిగ్ ఇష్యూ. దట్స్ వాట్ ఐ అండర్స్టాండ్. ఓకే, అయితే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి గతంలో వాళ్ళు ఇంతవరకు స్టేట్మెంట్ అయిపోయినప్పటికీ ఇంక దాంట్లో చంద్రబాబు నాయుడు గారు గతంలో చాలా రోజుల నుంచి ఆయన డీలిమిటేషన్ బిల్లుని కేంద్రము మీకు న్యాయం చేసేది, వాళ్ళు మంచిగా చేస్తారు, వాళ్ళు ఎక్స్ట్రాడినరీగా చేస్తున్నారని టీడీపీ వాళ్ళు ఎలాగో వాళ్ళకి డోల్ డ్రమ్ చేస్తున్నారు. ఓకే, జనసేన వాళ్ళు అతను అసలుకి వాళ్ళు రాసింది అది వేదం అతనికి. సో జనసేన వాట్ ఎవర్ దే టెల్ దే విల్ డూ దట్. ఓకే, ఇంక బీజేపీ వాళ్ళకి ఆప్షన్ లేదు, కేంద్రంలో ఏం చెప్తే అది చేయాలి. ఇక్కడ ఇక వైఎస్ఆర్సిపి వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారు అనేది ఇంకదే మధ్యలో మాకు ఇంట్రెస్ట్ లేదు, మీరు అది చేసి ఇది చేసి అని చెప్పి మళ్ళీ వాళ్ళకే ఫైనల్గా మద్దతు ఇచ్చే అవకాశం ఉంది వైసీపీ. సో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కానీ ఆప్షన్ లేదు, సెంట్రల్గా వాళ్ళ కేంద్రంలో కాంగ్రెస్ డెసిషన్ తీసుకుంటే అది వీళ్ళు ఇచ్చేయాలని. వీళ్ళకి ఎంపీలు లేరు వైఎస్ఆర్సిపి, కాంగ్రెస్ వాళ్ళకి లేరు కాబట్టి. సో ఇది మేజర్లీ టీడీపీ, జనసేన, బీజేపీ, వైసీపీకి మాత్రమే ఎంపీలు ఉన్నారు. వీళ్ళే నిర్ణయం తీసుకోవాలి ఇప్పుడు ఏదైనా. వాట్ వీ వాంట్ టు సే ఇస్ దట్ మరి అన్ఫార్చునేట్లీ బుద్ధ పొలిటికల్ పార్టీస్ మరి ఎవరు ఇటువైపు ఉంటారో మనకు తెలియదు. బట్ లెట్స్ వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ, నమస్కారం.